సో మీరు కూడా ట్రేడింగ్లో లాస్ చేస్తున్నారా? ఫియర్ వల్ల ఎగ్జిట్ అండ్ గ్రీడ్ వల్ల ఎంట్రీస్ తీసుకుంటున్నారు అంటే దీన్ని మనం స్టాప్ చేయొచ్చు. సో వితౌట్ స్ట్రెస్, వితౌట్ ఎమోషన్స్ మనం ట్రేడింగ్ చేయొచ్చు. సో ఇవాల్టి వీడియోలో మనం ఏఐని ఎలా వాడొచ్చు అండ్ ట్రేడ్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ఆటోమేషన్ ఎలా చేయొచ్చు అని సింపుల్గా చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఏఐ ట్రేడింగ్ నిజంగా వర్క్ అవుతుందని అంటే ఎస్, నిజంగా వర్క్ అవుతుంది. సో ఏఐ ట్రేడింగ్ ఈజ్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ ట్రేడింగ్ స్ట్రాటజీస్. సో ఇక్కడ మనం ఏదైతే స్ట్రాటజీస్ డెవలప్ చేసామో ఆర్ మన దగ్గర ఏదైతే స్ట్రాటజీస్ ఉన్నాయో వీటిని మనం ఒక సిస్టమ్కి ఇవ్వడం లాంటిది. అంటే మనం ఒక కమాండ్ ఇవ్వడం అనేది ఇక్కడ జరుగుతుంది. సో ఏఐ ఈజ్ నథింగ్ బట్ మనం ఏదైతే పాస్ట్ డేటా ఉందో దాన్ని అనలైజ్ చేసి దాని ప్రజెంట్ ఫ్యూచర్లోని అప్లై చేస్తుంది. సో దీన్ని సింపుల్గా ఎలా చేయాలో నేను ఫ్యూ స్టెప్స్లో చెప్తాను. సో యూజువల్గా మనం ఒక ట్రేడ్ చేస్తున్నామని అంటే మనం ఒక స్ట్రాటజీని చూస్తాం, ఒక వాల్యూమ్ని చూస్తాం, ప్రతి ఒక్క మార్కెట్ పాయింట్ని చూసి ఎగ్జిక్యూట్ చేస్తాం. కానీ ఇదే డేటాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 1000 టైమ్స్ ఫాస్టర్గా చేస్తుంది అండ్ అక్యురసీ అనేది పెంచుతుంది. సో మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ప్రతిసారి మనకు ఏఐ ప్రాఫిట్ చేస్తుందా అనేది. నో. ఎందుకనంటే మనం ఏవైతే స్ట్రాటజీస్ డెవలప్ చేసామో అవి లాస్ మేకింగ్ స్ట్రాటజీస్ అయితే సేమ్ ఏఐ కూడా లాస్ చేస్తుంది. సో దీనికి సింపుల్ రీజన్ ఏంటిదనంటే ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ లేకపోతే మన క్యాపిటల్ అనేది వైపౌట్ అవుతుంది. సో ఏఐ కూడా మన క్యాపిటల్ని వైపౌట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్క స్ట్రాటజీని ఫస్ట్ మనం బ్యాక్ టెస్టింగ్ చేయాలి. అంటే పేపర్ ట్రేడింగ్ చేసి దాన్ని డెవలప్ చేయాలి. ఎందుకనంటే ఇక్కడ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనేది జరుగుతుంది. సో తప్పుల వల్ల అది బిల్డ్ చేసుకుంటుంది అక్కడ ఏఐ. సో అలాంటి స్ట్రాటజీస్ మనం డెవలప్ చేసామని అనుకోండి, సో ఆటోమేటిక్గా ఏఐ అనేది ట్రేడ్స్ అనేది ఎంట్రీ అండ్ ఎగ్జిట్ చేస్తుంది. సో ఇక్కడ మనకు ఎమోషన్స్ అనేది యూస్ కావు, ఫియర్ అనేది ఉండదు, గ్రీడ్ అనేది ఉండదు. సో మనం ఏవైతే సింపుల్ రూల్స్ ఏవైతే ఇచ్చామో ఏఐకి అది ప్రతి ఒక్క రూల్ని చెక్ చేసుకుంటూ ట్రేడ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది అండ్ ఎగ్జిట్ కూడా చేస్తుంది. సో ఫైనల్గా ఒక చిన్న అడ్వైస్, ఏఐ ట్రేడింగ్ చేసే ముందు మనం ఫస్ట్ మాన్యువల్ ట్రేడింగ్ అనేది చేయాలి. సో మనకు అంటూ ఒక ప్రాపర్ టెస్టింగ్ అనేది తెలియకపోతే అని మనం ఇచ్చిన కండిషన్స్ అనేది కరెక్ట్ లేకపోతే ఏఐ కూడా తప్పు చేస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం మాన్యువల్ ట్రేడింగ్ అనేది చేయాలి. దెన్ ఆఫ్టర్ మనం ఆ కండిషన్స్ని ఏఐకి ఇచ్చేసి మనం ఆటోమేషన్ చేయాలి. సో మాన్యువల్ ట్రేడింగ్ బేసిక్గా అండర్స్టాండింగ్ ఉండి అండ్ స్మాల్ క్యాపిటల్తో స్టార్ట్ చేస్తే ఏఐ కూడా మనకు ప్రాఫిట్ చేసే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం ప్లీజ్ ఫాలో ట్రేడింగ్ వెల్స్. థ్యాంక్ యూ.